నమస్తే. నమస్తే కక్క. ఎట్లున్నావు? మస్తున్నా. ఏంది బిగ్ బాస్ హడావుడి స్టార్ట్ అయ్యి 3 days అయిపోయింది, అంత బజ్ లేదని చెప్పి చాలా మంది అయితే నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు కదా. సో సీజన్ 7కి సీజన్ 8కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తావు? ఎందుకంటే క్రేజినెస్ ఉన్న పీపుల్ చాలా తక్కువగా ఉన్నారు. బయట జనాలకు తెలిసిన పీపుల్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఆడ మైనస్ అయ్యేది అలా ఉన్న కంటెస్టెంట్కి కాదు, బిగ్ బాస్కి అవుతుంది. ఫ్యూచర్ బిగ్ బాస్ కూడా బొక్క అయింది. కొంచెం బాగా తెలిసిన వాళ్ళు కుమారి ఆంటీ తెలుసు, తీసుకొచ్చండి. బర్రెలకి తెలుసు, ఒక వాళ్ళు ఫేక్ అవ్వచ్చు కొంతమంది. వాళ్ళని తీసుకొస్తే క్రేజినెస్ వచ్చేది. వాళ్ళని తిట్టుకుంటేనైనా బిగ్ బాస్కి సపోర్ట్ దొరికేది. ముఖం తేలని తీసుకొచ్చి పెట్టినావు, మణికంఠని తీసుకొచ్చి పెట్టినావు. ఏడుస్తున్నాడు, ఎందుకురా కాకా నీది, నీ లొల్లి ఎవరికి కావాలి? లోపలికి వెళ్ళి ఆడ బిగ్ బాస్లో తోపు అనుకున్న కంటెస్టెంట్ని కూడా నువ్వు ఆడి తొక్కేసినవా? అప్పుడు నీకు క్రేజినెస్ పెడుతుంది. కానీ నేను ఎవరో తెలుసా, నా పర్సనల్ లైఫ్ నీకు తెలుసా, మా అమ్మ చనిపోయింది, నేను అడాప్టర్ ఫాదర్, మాకు అడాప్టర్ మా ఫాదరు వేరే ఆయన, అది తెలిసిన తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయినా. ఏం నీకు ఈ సింపతి వాడికి పనికిరాదు కాక. నువ్వు లోపలికి వెళ్ళినావా, మంచిగా ఆడినావా, మంచిగా గెలిచినావా? ఎదుటోని మాట విను ముందు. ఎదుటోని మాట అస్సలు వింటలేడు. నా మాట వినండి, నా మాట వినండి, లిజన్ టు మీ, లెట్ మీ కంప్లీట్. దాని పక్కన టాయ్ పెడతారు. నువ్వు ఎందుకంటే ఒక బొమ్మలాగా తయారైపోయినావు, బొమ్మలాగా ఏడుస్తున్నావు, బొమ్మలాగా చేస్తున్నావు. టాయ్ అంటే బొమ్మ కదా, టాయ్ పెట్టేసి టాయిలెట్ కంప్లీట్ చేసుకుని రా కా అంటారు. ఓకేనా? కిలో కండలేదు నీ ఒంట్లో. ఇక మన యాంకర్ కూడా గట్టిన ఉన్నాడు, బక్కగా సన్నగా. మరి కరెంట్ షాక్ లాగా ఎండింగ్ వరకు కొడతాడేమో ఆయన, మనకంటే కూడా తెలియదులే. కానీ కరెంట్ దిగ సన్నగా ఉంటుంది, కొడితే షాక్ అంటారు కదా, ఆ టైంలో షాక్ కొడతాడో తెలియదు. కానీ నీ ఏడుపులు ఆపేసి ఆట ఆడుకుంటే పద్ధతిగా పోవు. నేను గిట్లనే ఉంటా అంటే గట్లనే దొగ్గిపడేస్తారు. లోపల నువ్వు వాళ్ళ మాట వినుకుంటున్నావు అనుకో, నీ ఫ్యాన్ బేస్ కూడా ఇతరుడికి వెళ్ళే అవకాశం ఉంది. మైనస్ నీకే వద్ది. ఫస్ట్ వీక్ నువ్వే పోయేటట్టున్నావు, కానీ పోనీ వెళ్ళి ఆపుతాడు. ఎందుకంటే నీ పర్సనల్ లైఫ్ బిగ్ బాస్ తెలుసుకున్నాడు కదా. నాగార్జున గారు కూడా సపోర్ట్ చేస్తాడు. ఆయనకు కొంచెం మనసు ఉన్నది, కష్టాల్లో ఉన్న వారికి ఆదుకుంటాడు ఆయన. బెజవాడ బేబక్ మీద ఏం కామెంట్ ఏంటన్న మీది? ఐ లవ్ యూ అని చెప్తా బెజవాడ బేబక్కకు. బేబక్క నువ్వు బిగ్ బాస్కు పెద్ద దిక్కక్క. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బేబక్క వస్తుందని ఆమెనే బిగ్ బాస్లో చూసేంతవరకు నాకు తెలియదు. శేఖర్ భాష ఒకటి తెలుసు, నైనిక కూడా తెలియదు. శేఖర్ భాష ఎందుకంటే కొంచెం బాగా వైరల్ అయింది ఈ మధ్య. ఆ వైరల్ వల్ల శేఖర్ భాషను గుర్తించుకున్న బిగ్ బాస్ స్టార్ట్ అవ్వక ముందే ఓకే శేఖర్ భాష వస్తున్నాడు అని చెప్పారు. చెప్పగానే కప్పు శేఖర్ భాష అనిపించింది. ఎందుకంటే శేఖర్ భాష రాజధానికి సపోర్ట్ చేయడం, రాజధాని ఫ్యాన్స్ రాజు తరుణ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. రాజు తరుణ్ ఎలా వచ్చాడు? ఉయ్యాల జంపాల ద్వారా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు తీసుకొచ్చారు. కాబట్టి అక్కినేని ఫ్యామిలీ మొత్తం బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా శేఖర్ భాషకు సపోర్ట్ చేస్తారు. ఫైనల్గా నాకు తెలిసి ఆయన గెలుస్తాడు క్లియర్గా. నేనైతే బేబక్క గెలవాలని అనుకుంటున్నా. ఎందుకంటే బాగా నచ్చిన పాత వీడియోలు కొన్ని చూశాను. మరి ఎట్లా అంటే అసలు మనసులో ఎటువంటి చెడు భావం పెట్టుకేసుకుంటా, ఎటువంటి ఫీలింగ్స్ పెట్టుకోకుండా క్లియర్గా కొన్ని వీడియోలు చేసి చూశాను అనమాట. ఇట్లా లేడీస్ ఎవరైనా ఇట్లా మరీ అరే మన ఆంధ్రలో, తెలంగాణలో, ఇండియాలో కాదురా పోయి ఈడ కూడా మండుతున్నాయి, కాలిపోతుందని ఇట్లా కొట్టుకొని మరీ చెప్పింది. అంతే క్రేజీగా వీడియోలు చేసిన తర్వాత మనసులో ఎటువంటి తేడా లేకుండా స్వచ్ఛమైన మనసుతో ఉంటారంటారు. ఆ మనసు ఆమెది కనపడదు అనమాట. అందుకనే జై బేబక్క నేను అంటున్నా. బేబక్క గెలవాలని నేనైతే పర్సనల్గా కోరుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే నాగార్జున గారు వీకెండ్లో వస్తారు కాబట్టి కొంచెం ఏమైనా గేమ్ తర్వాత చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు. ఫస్ట్ వీక్ తర్వాత చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అర్థమైపోతుంది మనకి. ఈ 2-3 రోజుల నుంచి మనం సోషల్ మీడియా మొత్తం వీడియోలు పబ్లిక్ టాక్ తీసేసుకొని బయట పెడుతున్నారు కదా, అవి చూస్తారు వాళ్ళు 100% చూస్తారు. బిగ్ బాస్ టీమ్ చూస్తుంది. నాగార్జున గారికి బాగా క్రేజ్ ఉన్న వీడియోలు చూపిస్తారు. సో అర్థమైపోయి ఆటోమేటిక్గా వాళ్ళు ఇప్పటివరకు రాసుకున్న స్క్రిప్ట్ ఎలా ఉందో దాన్ని మార్చి కొంచెం క్రేజినెస్కి పెంచుతారు. ఎందుకంటే విష్ణుప్రియ కానీ, బేబక్ కానీ, శేఖర్ భాష కానీ, నైనిక కానీ అందులో ఉన్న కొంతమంది క్రేజీ పీపుల్స్ బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ టాలెంట్ అసలు ఒక్కటి కూడా బయటకు రాలే. అసలు అలాగే వరంగల్ కూరాడు అఫ్రీది ఉన్నాడు, వాడు కూడా చాలా మంచి వీడియోలు చేశాడు. చాలా క్రేజ్ అనిపించేది. తెలంగాణ, ఉర్దూ, హిందీ మిక్స్ చేసుకుంటూ చేసిన వీడియోలు చాలా బాగుంటాయి, చాలా క్రేజ్ అనిపించేస్తుంది. కొన్ని పదాలు అయితే అసలు ఇంత హ్యాపీగా ఇంత ఎలా చెప్పగలుగుతున్నాడు, ఇంత క్రేజ్గా అంత క్రేజ్ ఉందన్నమాట. ఆ క్రేజ్నెస్ని కూడా తొక్కిపెట్టేశారు, అఫ్రీది కూడా తొక్కిపెట్టేశారు. సో ఖచ్చితంగా వాళ్ళకు క్రేజ్నెస్ పెరుగుతుంది నెక్స్ట్ వీక్ నుంచి. ఎందుకంటే హెల్మెట్ ఎవరో పక్క ఫస్ట్ వీక్లో అయితే ఉంటుంది, ఎవరో ఒకరు పోతారు ఖచ్చితంగా. సో సెకండ్ వీక్లోనైనా క్రేజ్ పెంచకపోతే బిగ్ బాస్కి బొక్క అవుతుంది. వాళ్ళకేం కాదు, కంటెస్టెంట్కి బిగ్ బాస్కే పెద్ద బొక్క అవుతుంది క్రేజ్నెస్ పెంచకపోతే. విష్ణుప్రియ లవ్ ట్రాక్ గురించి ఏం చెప్తావు నువ్వు? ఓయ్ ఏంది కాఫీ కప్ ఇచ్చేసి కప్పులు అవుదామని చూస్తానా? ఒక్క కాఫీ కప్పుకు కప్పులు అయ్యే ఛాన్స్ లేదు కాకి. ఎందుకంటే నువ్వు పోయింది ఒకరితోటి, లోపల పోయేది పులిహోర కలిపేది ఇంకోతట. ఏంది అటువంటి పనులు ఏం జరగవు. మంచిగా జోడిగా వెళ్ళారు. ఈయన పంపించింది ఒక జోడి, లోపల పోయి వేరే వాళ్ళతో పులిహోర కలుపుతున్నారు. కొంతమంది పోయిన వాళ్ళే పర్వాలేదు ట్రై చేస్తున్నారు. వాళ్ళు కొంతమంది అక్క అంటారు, అరే బేబక్క అయిందిరా కాక, అవన్నీ మాకు వద్దు. మీకు జోడిగా పంపించినప్పుడు ఆమెను ఎలా ట్రాక్ నడపాలో అలాగే నడపండి. అలా అని చెప్పేసి వల్గారిటీగా వద్దు. ఎందుకంటే బయట ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారు, చిన్నపిల్లలు కూడా చూస్తారు. కానీ వల్గారిటీ చేయకుండా అందరూ చూడేలా చేయండి, క్రేజినెస్ సంపాదించుకోండి. ఖచ్చితంగా బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ తీసుకురండి. ఎవరు బాగా ఆడుతారో వాళ్ళే ఫైనల్గా విన్ అవుతారు, అదైతే క్లియర్. వైట్ కార్డ్ ఎంట్రీకి ఎవరు వస్తే బాగుంటుంది అని ఒక టాప్ 5 నేమ్స్ చెప్పు మీరు. నేను అసలు బిగ్ బాస్ ఒకవేళ బిగ్ బాస్ టీంలో డైరెక్షన్ టీంలో కనుక నేను ఉంటే
ఖచ్చితంగా రానా అండ్ ఇంకో రానాతో ఒక అమ్మాయి వచ్చింది కదా, వాళ్ళని ఒక 1 వీక్ పెడితే బాగుండనే ఫీల్ నాకు కలిగింది. ఖచ్చితంగా అలాగే ఉంచుదామనే ఫీలింగ్ నాకైతే కలిగింది. అలాగే నాని గారు, అమ్మాయి ఇంకో ప్రియాంక, వీళ్ళను మధ్యన వచ్చి కనీసం ఒక 2-3 డేస్ ఉంచి మళ్ళీ తర్వాత రానా 2-3 డేస్ ఉంచేసి పెడితే బాగుండనే ఫీలింగ్ కలిగింది. ఇక మామూలు పర్సన్ అంటే స్టార్లు కాకుండా సూపర్ స్టార్లు కాకుండా మామూలు పర్సన్లా అంటే కనీసం వంటలకు ఉందిగా, ఆమెను తీసుకొస్తే బాగుండనే ఫీలింగ్ కలిగింది. మంచి క్రేజినెస్ సంపాదించుకుంది ఫుడ్తో, ఆమె తీసుకురావాలనేది కోరుకుంటున్నా. మన హర్ష సాయిని కూడా తీసుకొస్తే బాగుండేది, కానీ క్రేజ్ తగ్గింది ఈ మధ్య, వద్దులే. బేబక్క వంటలకు రావాలి. ఓకేనా, థ్యాంక్ యూ. గుడ్ నేమ్ నవ్య. ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది 8. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మణికంఠ. రీజన్ అంటే జెన్యూన్ ఉన్నది మాట్లాడుతున్నాడు కదా, సో జెన్యూన్. చాలామంది సానుభూతితో గేమ్ ఆడుతున్నారని చెప్పేసి అంటున్నారు కదా. సానుభూతి ఏ సానుభూతి? పోయినసారి ప్రశాంత్ కూడా అలా చేశారు కదా సానుభూతి అని. అలా ఏం లేదు సానుభూతి. ఇప్పుడు తన లైఫ్ అలా జరిగింది, సో తను బాధపడుతున్నాడు. సో ఫస్ట్లోనే తనని నామినేట్ చేయడం, ఫస్ట్ సారి ప్రాంక్ జరిగినప్పుడు నామినేట్ చేశారు కదా, అది మరీ దారుణం అసలు. అందరు తను ఓటింగ్ చేయడం, తన ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలిసినా కూడా అలా, అది కరెక్ట్ కాదు. 7కి చాలా డిఫరెన్స్ ఉంది కదా, మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? సేమ్ ఒకటిలాగానే అనిపిస్తుంది నాకైతే. పోయినసారి కూడా స్టార్మా బ్యాచ్ని ముందుకు తీసుకొచ్చారు, ఒక్కరిని కూడా ఎలిమినేట్ చేయలేదు లాస్ట్ వరకు తీసుకొచ్చి. ఈసారి కూడా మొత్తం సీరియల్ బ్యాచ్ని దింపారు. మన వాళ్ళు అనుకుంటే 2-3 వెళ్ళారు అంతే. అందులో తెలిసిన ఫేమ్ నేమ్స్ ఎవరు మామూలుగా? నైనిక తెలుసు, సోనీ తెలుసు, మణికంఠ తెలుసు. సారీ, ఆర్జే భాష గారు కూడా వచ్చారు కదా, ఆర్జే. ఆయన గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఫ్రూట్ గురించి గేమ్ అందరూ ఆడారు కాబట్టి ఫ్రూట్ గురించి దాని గురించి పెద్ద రచ్చరచ్చ చేసింది కదా సోనీ. సో నాకు నచ్చలేదు అది. జస్ట్ నార్మల్గా క్యాజువల్గా ఉన్నప్పుడు క్యాజువల్గా ఉండాలి, అంత సీరియస్ అయిపోయి ఏదో క్రియేట్ చేయాలి కంటెంట్ అనుకుంటా, అదంతా చెత్తగా తన బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు. ఎంతైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి, కానీ మరీ చిన్న వాటికి కూడా రియాక్ట్ అవ్వడం అట్లా ఏం కాదు. రేపొద్దున వాళ్ళ ఒకటి అవ్వాలి కదా లోపల. సో ఏం మొహమెట్కి మాట్లాడుతుంది, తర్వాత వచ్చి హగ్ చేసుకుంటుంది కదా మళ్ళీ. సో నాకు తను నటిస్తుందని అనిపిస్తుంది. విష్ణుప్రియ లవ్ ట్రాక్ గురించి ఏం చెప్తారు మీరు? విష్ణుప్రియ లవ్ ట్రాక్ గురించి ఏమో, పోయినసారి కూడా ట్రాక్ నడిపించారు కదా ప్రశాంత్ దీను, తను ఎవరు రితిక. సో ఈసారి కూడా అలా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఫస్ట్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి? బేబక్క అనుకుంటున్నాను నేను. చాలామంది మణికంఠ అని కూడా అంటున్నారు కదా. సో అవడం మణికంఠ అవడం, మేము ఉన్నాం కదా ఫ్యాన్స్, ఓటేసి గెలిపిస్తాం కావాలంటే. ఎందుకంటే తన సిచ్యువేషన్ తెలుసు కాబట్టి మాకు, సో మేము గెలిపిస్తాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా నుంచి అవ్వచ్చు, యూట్యూబ్ ఫేమ్ నుంచి అవ్వచ్చు. నార్మల్ అంబాటి అనిల్ ఉన్నాడు కదా, అనిల్ వాడు వస్తే బాగుండని అనిపిస్తున్నా. అలాంటి పేరు కూడా ఎక్కువ పడుతుంది కదా, బరి లెక్క పేర్లు కూడా. అంటే ఇప్పటికిప్పుడు వైరల్ అయిన వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, అంటే అంతకుముందు నుంచి ఫేమ్ ఉన్న వాళ్ళు మరి వాళ్ళు ఏం చేస్తారు? సో అనిల్ వస్తే బాగుండని అనిపిస్తున్నా నేను. అంటే ఈ వీకెండ్లో నాగార్జున గారు అయితే వస్తారు కదా ఎవ్రీ వీకెండ్లో, సో ఆయన వచ్చి ఏమైనా గేమ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? ఇంకా బజ్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఎక్కువగా? ఏమో అంత నాగార్జున సార్ చేతిలో ఉంటుంది కదా, ఏమో క్రియేట్ అవుతుందేమో. ఏమో వాళ్ళు అసలు ఏ టైంలో ఏం చేస్తున్నారు మనకు కూడా విచిత్రంగా ఉంది కదా. సో క్రియేట్ చేయొచ్చు అనిపిస్తుంది ఈసారి కూడా. ఓకే, థ్యాంక్ యూ.